హాయ్ అండి. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. సో, ఈరోజు పౌర్ణమి కదా! పౌర్ణమి అంటే కార్తీక మాసం పౌర్ణమి అంటే కొంచెం స్పెషల్‌గా పూజ చేస్తాం కదా! అది కూడా తులసమ్మ దగ్గర చేస్తాం కదా! అది బిలో 5 లోపు చేసేయాలంటారు కదండీ! సో, నేనైతే ఇంకా మార్నింగే లేసి ఫ్రెష్ అయిపోయి తులసి కోటనంతా క్లీన్ చేసి బొట్లు అది పెట్టేసుకొని పూలు అది పెట్టేశాననమాట తులసమ్మకైతే. సో, తులసమ్మ ఎదురుగ్గా కూడా నేను బియ్యపిండితోటి మంచి క్లీన్ చేసి బియ్యపిండితోటి ముగ్గు వేసేసి పసుపు కుంకుమతో కూడా ముగ్గు వేశాను. నేను ఉసిరి చెట్టు అండ్ బిల్వపత్రి చెట్టు కూడా దొరికితే తెచ్చి నాటుకున్నాను అనమాట. 3 పక్కన పక్కన పెట్టేశాను. సో, ముగ్గు అది వేసేసి మంచిగా గౌరమ్మని చేసి పెట్టానమాట. గౌరమ్మని చేసి పెట్టి 365 ఒత్తులు ఉసిరికాయ ఒత్తులు రెగ్యులర్గా వెలిగించే దీపం అనమాట. సో, అవన్నీ వెలిగించుకొని అక్కడంతా కూడా మంచి పూలు అవి పెట్టేసుకున్నాను. సో, గౌరమ్మను పూజించుకున్నాను అనమాట. ఫస్ట్ అష్టోత్తరము అవన్నీ చదివేసుకొని గౌరమ్మను పూజ చేసేసాను. సో, అయిపోయిన తర్వాత పండు తాంబూలం అన్నీ పెట్టేసి హారతి ఇచ్చానమాట ఇట్లాగా. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. అంతేకాదండి ఎర్లీ మార్నింగ్ మంచిగా ఇలా పూజ చేసుకుంటే ఎంత పీస్ఫుల్గా ఎంత హాయిగా అనిపిస్తుంది కదా! సో, ఇలా హారతి అంతా ఇచ్చేసానమాట. సో, ఇంట్లో కొంతమంది వెలిగిస్తారు, కొంతమంది గుళ్ళో కూడా వెలిగిస్తారు కదండి. సో, నేనైతే తులసమ్మ దగ్గర వెలిగించాను. సో, టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో కూడా వెలిగిస్తానమాట. సో, ఇంకా హారతి అదే అయిపోయిన తర్వాత నేను పూజ అది అయిపోయాక కళ్ళకు అద్దుకున్నాను. సో, ఎర్లీ మార్నింగ్ అదే రోజు మా కర్నూలు నుంచి మా ఆడబడుచు వచ్చిందనమాట. సో, ఇంకా తను కూడా పూజ చేసుకుంది. ఫ్రెష్ అయిపోయి మంచిగా వినాయకుడి దగ్గర అంతా కూడా గౌరవం చేశాను కదా, అక్కడ తులసమ్మ దగ్గర అంతా పసుపు కుంకుమ అక్షంతులు అన్నీ వేసి మంచిగా పూజ చేసుకొని హారతి అది తీసేసుకుంది. సో, నేనైతే కార్తీక పౌర్ణమి ఇలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో నా కామెంట్లో చెప్పేసేయండి. సో, మీ దగ్గర ఎంతమందికి బిల్వపత్రి చెట్టు ఉందో చెప్పండి. నేనైతే మొన్ననే తెచ్చి నాటుకున్నాను.